మానవ సంబంధాలు రోజురోజుకి దిగజారిపోతున్నాయి. విచక్షణ మర్చిపోయి కొందరు దారుణంగా ప్రవర్తిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని ఘటనలు చూస్తే ఆశ్చర్యం, అసహ్యం కలుగుతుంది. కూతురి భర్తతో తల్లి వివాహేతర సంబంధం పెట్టుకున్న ఘటన తిరుపతి జిల్లా కేవీపీపురం గిరిజన కాలనీలో జరిగింది. 17 ఏళ్ల మైనర్ బాలికను 5 నెలల క్రితం వివాహం చేసుకున్న యువకుడు బాలిక తల్లితో రెండో పెళ్లికి సిద్ధమయ్యాడు. బాలిక అడ్డగించగా భర్త, తల్లి కలిసి ఆమెను చితకబాదారు. విషయం తెలుసుకున్న స్థానికులకు బాలిక తల్లి, భర్తకు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. మానసిక స్థితి సరిగ్గా లేని తల్లిని ఓ కొడుకు అతి కిరాతకంగా హత్య చేశాడు. తల్లి తిట్టింది అన్న కారణంతో కుమారుడు యశ్వంత్ రెడ్డి ఈ దారుణానికి ఒడిగట్టాడు. కూరగాయల కత్తితో తల్లి గొంతు కోసి హత్య చేశాడు. అనంతరం విచక్షణారహితంగా ఈడ్చుకుంటూ ఇంటి బయట విసిరేశాడు. తల్లిని హత్య చేసే సమయంలో తండ్రిని గదిలో బంధించాడు. నిందితుడు యశ్వంత్ రెడ్డి బీటెక్ పూర్తి చేశాడు. హైదరాబాద్ మియాపూర్లో దారుణం జరిగింది. మాతృత్వాన్ని మరిచిన ఓ తల్లి రెండో భర్తతో కలిసి తన కుమార్తెను చిత్రహింసలు పెట్టింది. చిన్నారి ఒంటిపై గాయాలు గమనించిన స్థానికులు చిన్నారిని ఆరా తీయగా తల్లి ప్రతిరోజు వేధింపులకు గురి చేస్తుంది అని వాపోయింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు చిన్నారి తల్లి, సవితి తండ్రిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. చిన్నారిని కన్న తండ్రి తీసుకువెళ్లారు. విజయవాడలో ఓ వృద్ధురాలి దారుణ హత్య సంచలనంగా మారింది. తన పిన్నిని ఓ వ్యక్తి అత్యంత క్రూరంగా నరికి చంపాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలు చేసి కాలువలో పడేశాడు. పిన్ని వల్ల తనకు, తన భార్యకు గొడవలు జరుగుతున్నాయని కక్ష పెట్టుకున్న ఓ వ్యక్తి ఆమెను చంపేసి శరీరాన్ని ముక్కలు చేశాడు. మొండెం, తల, కాళ్లు, చేతుల్ని గోనిసంచిలో కట్టి వేర్వేరు ప్రాంతాల్లోని మురుగు కాలువల్లో విసిరేశాడు. ఈ హత్యలో నిందితుడికి మైనర్ అయిన కుమారుడు కూడా సహకరించినట్లు తెలుస్తోంది. వీరిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.